ఆత్మ క్షోభిస్తుంది. కొత్త పార్టీలను ఆహ్వానిస్తా, మల్లన్నను బీసీల కోసం పోరాడతారు గౌరవిస్తా. కవితకు విలీన దినోత్సవంకి ఏం సంబంధం? ఆమెకు అసలు చరిత్ర తెలుసా? రాజగోపాల్ రెడ్డి అంశంపై ఫిర్యాదు రాలేదు. క్రమశిక్షణ కమిటీ సుమోటోగా తీసుకుంటుంది. మీడియా చిట్చాట్లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు. అయితే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేసిండు. బీజేపీ చేస్తున్న పనులకు సర్దార్ పటేల్ ఆత్మ క్షోభిస్తుందని, సెప్టెంబర్ 17తో బీజేపీకి ఏం సంబంధం అని ప్రశ్నించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో బీజేపీ పాత్రే లేదన్నారు. తెలంగాణలో సెప్టెంబర్ 17పై మహేష్ గౌడ్ చిట్చాట్లో మాట్లాడుతూ, సెప్టెంబర్ 17తో బీజేపీకి ఏం సంబంధం? రజాకార్లను వ్యతిరేకించిన వారిలో ఒక్క బీజేపీ నేత అయినా ఉన్నాడా? మహాత్మా గాంధీని చంపిన గాడ్సేపై ప్రేమ చూపించే బీజేపీని అని ఈ రకంగా మహేష్ కుమార్ గౌడ్ ఆంబయ్య వెళ్ళబోసుకుంటుండు. మొత్తానికి ఇప్పుడు తెలంగాణ జనాలకు ఒక నిజం తెలవాలని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే సెప్టెంబర్ 17 అనేది బీఆర్ఎస్ వాళ్ళు ఏమో జాతీయ సమైక్యత దినోత్సవం అంటారు, బీజేపీ వాళ్ళు ఏమో విమోచన దినోత్సవం అంటారు, కాంగ్రెస్ వాళ్ళు ఏమో ప్రజాపాలన దినోత్సవం అంటారు, కమ్యూనిస్టులేమో అదొక విద్రోహం అని వాళ్ళు అంటారు. అసలు ఏ పార్టీ వాళ్ళ మాట నమ్మాలి? అసలు నిజమైన చరిత్ర ఏంది? సెప్టెంబర్ 17 తారీఖు ఏ దినంగా జనాలు భావించాలి? ఇలా అసలు సిసలైన చరిత్ర మరి మనకు ఒక ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వల్లాల ప్రవీణ్ కుమార్ ఇలా మన నేను ప్రేక్షకులకు ఆయన ఆంబాయం సెప్టెంబర్ 17 తారీఖు చరిత్ర ఏంది అనేది ఇలా మనం పూసగుచ్చినట్టుగా తోసిపోకుండా నిజాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఆ సారు మరి లైన్లకు వచ్చిండా? అసలు ఏంది ఏం కథ? సారో శనార్థి వల్లాల ప్రవీణ్ కుమార్ శనార్థి ఇప్పుడు అదే సెప్టెంబర్ 17 తారీఖు నాడు ఏ పార్టీ వాళ్ళు ఆ రకంగా నామకరణం చేసుకొని జెండాలు ఎగరేసి ఇక ఎవరు దోషట్టుగా వాళ్ళు 4 ముచ్చట్లు ముంగటేస్తారు. అసలు సెప్టెంబర్ 17 తారీఖు జనాలు ఏ రకంగా అంటే ఇది ఈ చరిత్ర ఏంది? అసలు కొంతమంది ఊర్లల్లో ఇప్పటికి కూడా తెలియని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. మరి ఎవరి మటకు వాళ్ళు ఎవరి తగ్గట్టు వాళ్ళు పేర్లు పెట్టుకొని మాట్లాడుతుర్రు. అసలు ఎవరి మాట నమ్మాలి అనేది కూడా అయోమయంలో పడ్డారు జనాలు. ఒక్కసారి మీరు ఇడమర్చి అసలు ఏంది ఈ సెప్టెంబర్ 17 సంగతి ఏంది చెప్తే బాగుంటుందని. అందరికీ శనార్థులు. కాక మీరు ఒక మంచి కథ. యాక్చువల్ గా సెప్టెంబర్ 17 కొందరు విమోచన, కొందరు విలీనమని, మరికొందరు సమైక్యతా దినోత్సవం అని చెప్పారు. అయితే యాక్చువల్ గా దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ మనం పరిశీలిస్తే ఇది విలీన దినమే అవుతుంది. ఎందుకు విలీన దినం అనాలి? సో మేజర్ గా కాక నా వాయిస్ క్లారిటీ ఉందా? ఇప్పుడు మంచిగా వినపడుతుంది, అప్పుడప్పుడు బ్రేక్ అవుతుంది. కొంచెం దగ్గరకు ఉండండి ఫోన్కు. యాక్చువల్ గా సెప్టెంబర్ 17 విమోచన దినము, విలీన దినము అని చెప్పేసి అసలు చరిత్రలో దీని యొక్క ప్రాధాన్యత ఏంటి? ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఎందుకు వక్రీకరిస్తున్నారు?
అవు మన భారతదేశానికి స్వాతంత్రం 1947 ఆగస్టు 15న వస్తే భారతదేశంలో 3 రాష్ట్రాలు, ఒకటి జమ్మూ అండ్ కాశ్మీర్, గుజరాత్ లోని జునాగఢ్ మరియు హైదరాబాద్ సంస్థానం. ఈ 3 సంస్థానాలు మాత్రమే భారతదేశంలో జాయిన్ అవ్వలేదు. మరి ఇవి ఎక్కడున్నాయి, ఏం చేస్తున్నాయి? ఇవి స్వంతంగా ఆయా రాజుల పరిపాలనలోనే ఉన్నాయి. మరి దీనికి సంబంధించి మన యాక్చువల్ గా చరిత్ర పుస్తకాల్లో గాని పథకాల్లో గాని తెలియజెప్పనేటువంటి గొప్ప పోరాట చరిత్ర మన తెలంగాణకు ఉంది కదా. సౌండ్ ఏంది అట్లా వస్తుంది పీసీఆర్? ఇది ఏదో రీసౌండ్ వస్తుంది ఏంది? హలో, ఓకేనా కదా? ఓకేనా? ఓకే, మాట్లాడు. యాక్చువల్ గా ప్రపంచ చరిత్రలోనే మన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం అనేటువంటి పేరుంది కదా. ఈ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం పేరులోనే ఉన్నది. దీన్ని ఎవరు చేసిందో కేవలం రైతులు మాత్రమే చేసింది. రైతులు సాయుధ పోరాటం చేసింది. దీనికి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం అని చెప్పేసి పేరు. కాక వాయిస్ క్లియర్ ఉంది కదా? కాబట్టి దీనికి తెలంగాణ, మరి దీన్ని ఎందుకు ఒక రైతులు ఎందుకు పోరాటం చేస్తుంది? ప్రజల మీద